హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ప్రతిరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగా 14 జూలై రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అనే విషయాన్ని ఒకసారి మనం ఇవాళ చూసేద్దాం. అయితే ఇవాళ కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అలానే మిలిటరీ డ్రిల్స్, ఎక్సర్సైజెస్, వాటి రిలేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ న్యూసెస్ ఉండడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే స్టాటిక్ అండ్ స్టాక్ జీకే కిందికి ఎక్కువ న్యూసెస్ ఇవాళ కవర్ అవుతున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ ఫస్ట్ మనం ఏం చూస్తున్నామంటే 3I అట్లాస్ థర్డ్ ఎవర్ ఇంటర్స్టెలార్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3I అట్లాస్ అంటే ఏంటి, ఇంటర్స్టెలార్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఇది థర్డ్ ఎవర్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి ఏంటి అనేవి మనం ముందు ముందు చూద్దాము. అయితే ఆబ్జెక్ట్ 3I అట్లాస్ discovered by Atlas Telescope in Chile has been confirmed as the third ever interstellar object potentially older than our solar system. సోలార్ సిస్టమ్ కంటే కూడా చాలా ఓల్డ్ అయినా అంటే ఓల్డర్ అంటే దానికంటే ఏజ్ లో ఎక్కువైన ఒక ఇంటర్స్టెలార్ ఆబ్జెక్ట్ ని మనం ప్రస్తుతం కనుగొనడం జరిగింది. ఇది ఎవరు కనుగొన్నారు అని అంటే అట్లాస్ టెలిస్కోప్ ద్వారా చిలీ నుంచి ఈ ఆబ్జెక్ట్ ని, ఈ 3I అట్లాస్ అనే ఆబ్జెక్ట్ ని మనము కనుగొనడం జరిగింది. అయితే దీని గురించి చూసుకున్నట్లయితే అసలు 3I అట్లాస్ థర్డ్ ఎవర్ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ గురించి చూసుకుంటే ఇంటర్స్టెల్లార్ ఆరిజిన్ అంటున్నాము అంటే ఏంటి అనే విషయాన్ని చూసుకుంటే hyperbolically orbiting interstellar object meaning it came from outside of our solar system. అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది సోలార్ సిస్టమ్ లో పుట్టింది కాదు, సోలార్ సిస్టమ్ బయట పుట్టి అక్కడి నుంచి అంటే దీని యొక్క ఒరిజిన్ సోలార్ సిస్టమ్ కి సంబంధించింది కాదు అనే విషయాన్ని ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అని అంటాము. అండ్ ఇట్ ఈస్ నాట్ గ్రావిటేషనలీ బౌండ్ టు సన్ అంటే సోలార్ సిస్టమ్ మొత్తం కూడా సన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల ఇంటాక్ట్ గా ఉండడం జరుగుతుంది. కానీ ఈ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఈ సోలార్ సిస్టమ్ యొక్క గ్రావిటీకి అంటే సన్ యొక్క గ్రావిటీకి లోబడి ఉండదు అని చెప్తున్నారు. డిస్కవరీ వైజ్ చూసుకుంటే మనం ఆల్రెడీ మాట్లాడాము. దీన్ని స్పాట్ ఎవరు చేశారంటే ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ యొక్క ఫుల్ ఫామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆస్టెరాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ ఇన్ రియో ఫుర్టాడో చిలే. మనం ఆల్రెడీ ముందు స్లైడ్ లోనే చూసాం ఇది చిలే నుంచి జరిగిందని. వెన్ ఇట్ వాస్ అరౌండ్ 670 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద సన్ అనే విషయం మనం ఇక్కడ చూడొచ్చు. కీ ఫీచర్స్ ఏంటి ఈ 3I అట్లాస్ లో అనే విషయాన్ని చూసుకుంటే హై స్పీడ్, ఇట్ మూవ్స్ అట్ 60 కిలోమీటర్స్ పర్ సెకండ్, టూ ఫాస్ట్ టు బి హెల్డ్ బై సన్స్ గ్రావిటీ, కన్ఫర్మింగ్ ఇట్స్ ఇంటర్స్టెల్లార్ నేచర్. కరెంట్ డిస్టెన్స్ చూసుకుంటే ఆబ్జెక్ట్ ఈస్ నౌ near Jupiter's orbit about 970 million kilometers from the Earth. Oldest known comet చూసుకుంటే scientists estimate that its age to be 7 billion years which is older than 4.6 billion year older than solar system. మనం ఆల్రెడీ ఏజ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి రెండు థింగ్స్ అండి. దీన్ని ఏ కంట్రీ ఏ టెలిస్కోప్ దీన్ని కనుగొనడం జరిగింది, ఇది ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అనే విషయం మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇండిజీనియస్ డెంగ్యూ వ్యాక్సిన్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ అనే పదం చాలా మనకి జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫస్ట్ అనేది ఇంపార్టెంట్ థీమ్ అనే చెప్పుకోవచ్చు. ఏమవుతుందంటే ఫస్ట్ అనే వర్డ్ ఎక్కడ రిపీట్ అయినా సరే తప్పనిసరిగా అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దట్టు వ్యాక్సిన్ కూడా ఒక ఇంపార్టెంట్ వర్డ్ కాబట్టి ఈ రెండు వర్డ్స్ కాంబినేషన్ లో వస్తున్న న్యూస్ కాబట్టి 100% మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఫస్ట్ ఇండిజీనియస్ అంటే ఇండియాలోనే స్వయంగా మనం తయారు చేసుకుంటున్న డెంగ్యూ వ్యాక్సిన్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఇండియా హ్యాస్ ఎన్రోల్డ్ 8,000 పార్టిసిపెంట్స్ ఇన్ phase 3 ట్రయల్స్ ఆఫ్ ఫస్ట్ ఇండిజీనియస్ డెంగ్యూ వ్యాక్సిన్ డెవలప్డ్ బై, ఎవరు డెవలప్ చేస్తున్నారు, పెనీషియా బయోటెక్ అండ్ సపోర్టెడ్ బై ICMR. పెనీషియా బయోటెక్ వాళ్ళు ఎవరి సహకారంతో, ICMR సహకారంతో ఫస్ట్ ఇండిజినియస్ డెంగ్యూ వ్యాక్సిన్ అనేది ఇండియాలో తీసుకురాబోతున్నారు. దీనికి గాను phase 3 ట్రయల్స్ కోసం 8,000 మందిని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. phase 3 ట్రయల్స్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఇండిజినియస్ డెంగ్యూ వ్యాక్సిన్, దీని పేరు వచ్చేసి డెంగీ ఆల్ tetravalent dengue vaccine designed to protect against all 4 dengue virus serotypes. డెంగ్యూ అనేది ఒక వైరస్ వల్ల వచ్చే డిసీజ్ కాబట్టి 4 సెరోటైప్స్ డెంగ్యూలో 4 రకాలైన సెరోటైప్స్ ఉంటాయండి. DENV1 to DENV4 ఈ 4టికి ఎగెనిస్ట్ గా వర్క్ చేయడానికి ఈ పర్టికులర్ వ్యాక్సిన్ అనేది తీసుకొస్తున్నారు. ఒరిజిన్ చూసుకున్నట్టయితే డిరైవ్డ్ ఫ్రమ్ TV003 or TV005 strain originally developed by the US National Institutes of Health and licensed to Indian firms. దీన్ని ఒరిజినల్ గా ఎవరు డెవలప్ చేయడం జరిగింది, ఈ స్ట్రెయిన్ కి
ఈ వ్యాక్సిన్ యొక్క ఒరిజిన్ అనేది యుఎస్ లో జరగడం జరిగింది, కానీ ఇండియన్ ఫార్మ్స్ కి లైసెన్స్ ఇచ్చారు. ఆర్గనైజేషన్స్ ఏవేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ప్రైమరీ ఫండర్ అండ్ సైంటిఫిక్ లీడ్ పెనిషియా బయోటెక్. ప్రైవేట్ సంస్థ వచ్చేసి పెనిషియా బయోటెక్ అని, ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏంటి ఫండర్ అండ్ సైంటిఫిక్ లీడ్ గా ఈ పర్టికులర్ వ్యాక్సిన్ కోసం వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి, బేసిక్ గా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినప్పటికైనా సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, రీసెంట్ గా డెంగ్యూ చాలా వైరల్ డిసీజ్ గా మారింది, దానికంటూ ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు అది వ్యాపించకుండా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మరి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో ఎలా అడుగుతారంటే వాటి యొక్క సిమ్టమ్స్ ఏంటి, అవి ఎన్ని రోజులు డ్యూరేషన్ ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి బేసిక్ డేటా అనేది ఇక్కడ కవర్ చేయడం జరిగింది. కాసెస్ చూసుకుంటే డెంగీ వైరస్ అనేది ఒక కాస్, అది ఏది స్ప్రెడ్ చేస్తుంది వెక్టర్ అంటే యాడిస్ మస్కిటో అనేది స్ప్రెడ్ చేస్తుంది. సిమ్టమ్స్ వచ్చి ఫీవర్, హెడేక్, మజిల్ అండ్ జాయింట్ పెయిన్, ర్యాష్, కెన్ బి సివియర్, మైల్డ్. కాంప్లికేషన్స్ బ్లీడింగ్, లో లెవెల్స్ ఆఫ్ బ్లడ్ ప్లాట్లెట్స్, లో బ్లడ్ ప్రెషర్. యూజువల్ ఆన్సెట్ ఏంటంటే 3 నుంచి 14 రోజుల లోపు, ఈ డిసీజ్ అటాక్ అయిన తర్వాత 3 నుంచి 14 రోజుల లోపు ఇవి ఎక్స్పోజ్ చేస్తాయి సిమ్టమ్స్ అనేవి. డ్యూరేషన్ వచ్చి 2 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. డయాగ్నోస్టిక్ మెథడ్ చూసుకుంటే డిటెక్టింగ్ యాంటీబాడీస్ టు ద వైరస్ ఆర్ ఇట్స్ ఆర్ఎన్ఏ. మనం రీసెంట్ గా ఏ డిసీజ్ కవర్ చేసినా వాటి యొక్క కాసెస్, సిమ్టమ్స్, డ్యూరేషన్ ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే సపోర్టివ్ ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, బ్లడ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనేది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. అయితే మనం రీసెంట్ గా నిపా వైరస్ గురించి చదివినప్పుడు కూడా నిపా వైరస్ ఫస్ట్ టైం ఎక్కడ కనుగొన్నారు, ఇండియాలో అయితే ఎక్కడ ఉంది, 8th వేవ్ వచ్చింది కేరళలో ఆల్రెడీ, ఇవన్నీ మనం మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి డిసీజెస్ అనేవి వచ్చినప్పుడు ఇవే కాదు ఇంకేవైనా సరే మీకు న్యూస్ లో కనిపించినా ఎలా చదవాలి అనే విషయం కోసం అని చెప్పి మనం ఇలా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ జరావా ట్రైబ్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. జరావా ట్రైబ్ బేసిక్ గా ఎక్కడ ఇండిజినియస్ ట్రైబ్ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఇదొక ఇండిజినియస్ ట్రైబ్. ఈ ట్రైబ్ గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, మీరు జనరల్ గా జరిగిన టీజీపీఎస్సీ కానీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ తీసుకుంటే పీవీటీజీస్ అండ్ ట్రైబ్స్, పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాము, మరియు అలానే ట్రైబల్ గ్రూప్స్, ట్రైబ్స్, ఇవి రెండు కూడా కీవర్డ్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి వర్డ్స్ మీకు ఎక్కడన్నా న్యూస్ పేపర్ లో కనిపిస్తే ఏ ట్రైబ్ ఎందుకు న్యూస్ లో ఉంది అనే విషయాన్ని మీరు తప్పకుండా గమనించాలి. అయితే ఈసారి జరావా ట్రైబ్ ఎందుకు న్యూస్ లో ఉంది అంటే, కన్సర్న్స్ రిగార్డింగ్ ద ఎన్యూమరేషన్ ఆఫ్ ఐసోలేటెడ్ ఇండిజినియస్ ట్రైబ్స్ ఎస్పెషల్లీ జరావా ట్రైబ్ ఆఫ్ అండమాన్ ఐలాండ్స్. బేసిక్ గా ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే, ఇప్పుడు జరగబోయే సెన్సెస్ లో వీళ్ళని ఎన్యూమరేట్ చేయడం అంటే లెక్కించడం అనే విషయంపై చర్చ జరుగుతుంది కాబట్టి, అండ్ అందులోనూ అవి ఐసోలేటెడ్ ట్రైబ్స్ కాబట్టి, అంటే వాళ్ళ యొక్క విధి విధానాలలో ఇప్పుడు వరకు మెయిన్ స్ట్రీమ్ గవర్నెన్స్ ఏది ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్ అనేది ఎంత టిపికల్ గా ఉండొచ్చు అనే విషయం ప్రస్తుతం న్యూస్ లో ఉంది. జరావా ట్రైబ్ గురించి మనం చూసుకున్నప్పుడు ఏంటంటే, దే ఆర్ అమంగ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ సర్వైవింగ్ ఇండిజినియస్ కమ్యూనిటీస్. దే ఆర్ రికగ్నైజ్డ్ అస్ పీవీటీజీస్. చెప్పాను కదా, పీవీటీజీస్ అనేవి పర్టికులర్ గా న్యూస్ లో ఉన్నప్పుడు ఏం అడుగుతారు అంటే, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. అంటే ఒక పక్క మొత్తం పీవీటీజీస్ అవి ఉండే ఏరియాస్, లేదంటే ఈ కింది వాటిలో ఏవి పీవీటీజీస్ ఏవి పీవీటీజీస్ కాదు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జరావా ట్రైబ్ అండమాన్ కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. పాపులేషన్ జనరల్ గా ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారంటే 250 నుంచి 400 మంది ఉండొచ్చు అని అనుకుంటున్నారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే 40 నుంచి 50 వరకు ఒక బ్యాండ్ గా ఏర్పడి ఒక దగ్గర ఉండడం జరుగుతుంది. దే ఇన్హాబిటెడ్ ఇంక్లూడ్స్ డెన్స్ ట్రాపికల్ ఫారెస్ట్, మ్యాంగ్రోవ్స్ అండ్ కోస్టల్ జోన్స్. ఒరిజిన్ అండ్ హిస్టరీ చూసుకున్నట్లయితే జరావాస్ ఆర్ బిలీవ్డ్ టు బి డిసెండెంట్స్ ఆఫ్ ద ఎక్స్టింక్ట్ జాంగిల్ ట్రైబ్. అంటే ఈ జాంగిల్ ట్రైబ్ అని ఏదైతే అంతరించిపోయిన ట్రైబ్ ఉందో వీళ్ళ యొక్క ఆఫ్ షూట్స్ ఈ జరావా ట్రైబ్ అని చెప్పుకుంటున్నాము. దే సర్వైవ్డ్ బ్రిటిష్ కొలనైజేషన్ అండ్ వరల్డ్ వార్ II డెస్పైట్ ఏ మాసివ్ డిక్లైన్ ఇన్ ద పాపులేషన్. వీటి వల్ల మొత్తం పాపులేషన్ డిక్లైన్ అయిపోయినప్పటికీ జరావా ట్రైబ్ ప్రస్తుతం కూడా థ్రైవ్ అవుతున్నారు అని చెప్తున్నారు. కల్చరల్ లైఫ్ స్టైల్ క్యారెక్టరిస్టిక్స్ జరావా ట్రైబ్స్ ఎలా ఉంటాయంటే, ఇవి ఎందుకు ఇచ్చాను అంటే ఒకసారి గుర్తు పెట్టుకోండి, ఇలాంటి ఫీచర్స్ ఇచ్చేసి ఇది ఏ ట్రైబ్ గురించి మాట్లాడుతున్నారు అనే సందర్భాలు కూడా చాలానే చూసాం. కాబట్టి ఒకసారి ఫీచర్స్ చూసుకుంటే, ద జరావాస్ ఆర్ హంటర్ గ్యాదరర్ ఫిష్మెన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హంటర్ గ్యాదరర్ ఫిష్మెన్, hunter-gatherer fishermen relying on forest produce, hunting and coastal fishing. They are known for their robust physical health attributed to their nutritional lifestyle. Traditional Jarawa attire is minimal, suited to the humid tropical climate of the Andaman Islands. బేసిక్ గా 16th సెన్సెస్ ఆఫ్ ఇండియాలో వీటిని భాగం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇది న్యూస్ లో ఉంది. ఇక్కడ ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ 2 పాయింట్స్ ఏంటంటే, ఆల్రెడీ మనం సెన్సెస్ గురించి క్లియర్ గా
కరెంట్ అఫైర్స్ లో కవర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆల్రెడీ చెప్పాను, కట్ ఆఫ్ డేట్ అనేది సెన్సెస్ కి స్నో బౌండ్ స్టేట్స్ కి ఒక డేట్, మిగతా స్టేట్స్ అన్నిటికీ ఒక డేట్ ఇవ్వడం జరిగింది. స్నో బౌండ్ స్టేట్స్ కి వచ్చేసి October 1, 2026 నాటికి ఈ డేటా కలెక్షన్ అనేది అయిపోతుంది. మరి అలానే March 1, 2027 మిగతా ఇండియాలో మొత్తం ఈ డేటా కలెక్షన్ అనేది అయిపోతుంది అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అనేది న్యూస్ లో ఉంది. ఇది ఎవరికి సంబంధించింది అంటే యుఎస్ కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. యుఎస్ ప్రెసిడెంట్ రీసెంట్లీ అనౌన్స్డ్ దట్ వాషింగ్టన్ విల్ సెండ్ పాట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టు యుక్రెయిన్. యుక్రెయిన్ కి రష్యాకి మధ్యలో ఉన్న ఒక యుద్ధ వాతావరణానికి సంబంధించి రష్యాకి ఎగెనిస్ట్ గా, రష్యా యొక్క అగ్రెషన్ ని వ్యతిరేకిస్తూ యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో యుక్రెయిన్ వాళ్ళకి ఈ పాట్రియట్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అనేది పంపుతున్నామని చెప్పి రీసెంట్ గా న్యూస్ లో ఉంది. కాబట్టి ఈ సిస్టమ్ గురించి ఒకసారి చూద్దాము. ఈ పాట్రియాట్ MIM-104 విచ్ స్టాండ్స్ ఫర్ ఫేజ్డ్ అరే ట్రాకింగ్ రాడార్ ఫర్ ఇంటర్సెప్ట్ ఆన్ టార్గెట్ ఇన్ ఆల్ ఆల్టిట్యూడ్ ఆల్ వెదర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ స్టేట్ కి సంబంధించింది ఆర్ ఏ కంట్రీకి సంబంధించింది, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, అండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీస్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇట్స్ అ కంబాట్ ప్రూవెన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపరేటెడ్ బై యుఎస్ అండ్ ఎ నెంబర్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఇట్స్ అలైస్. అంటే కేవలం యుఎస్ మాత్రమే ఆపరేట్ చేయట్లేదు, చాలా అదర్ కంట్రీస్ ఏవైతే యుఎస్ కి అలైస్ అంటే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా వీటిని యూజ్ చేస్తున్నారు. ఎవరెవరు ఆ కంట్రీస్ అంటే జర్మనీ, గ్రీస్, ఇజ్రాయెల్, జపాన్, కువైట్, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, పోలాండ్, స్వీడన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రొమానియా, స్పెయిన్ అండ్ తైవాన్. ఇవి డిఫరెంట్ నేషన్స్. నెక్స్ట్, ద సిస్టమ్ వాస్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ కంబాట్ డ్యూరింగ్ 1991 గల్ఫ్ వార్ విత్ బ్యాటరీస్ ప్రొటెక్టింగ్ సౌదీ అరేబియా, కువైట్, ఇజ్రాయెల్ అండ్ లేటర్ యూజ్డ్ డ్యూరింగ్ ద యుఎస్ ఇన్వేషన్ ఆఫ్ ఇరాక్ ఇన్ 2003. బేసిక్ గా ఏ సందర్భాల్లో దీన్ని వాడారు అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాము. అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎవరికి సంబంధించింది, ఎవరి వార్ లో ఇప్పుడు యూజ్ చేయాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఏ కంట్రీస్ కి ఆల్రెడీ ఈ సిస్టమ్ ఉంది, ఎలాంటి టైప్ ఆఫ్ సిస్టమ్ ఇది, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాము నూతన రేషన్ కార్డుల పంపిణీ అనేది. ఇది తెలంగాణ రిలేటెడ్ న్యూస్ అండి. ఈ పర్టికులర్ పిక్చర్ లో మీకు 2 to 3 ఇంపార్టెంట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. ఒకటి, రేషన్ కార్డుల పంపిణీ ఏ తేదీ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ అయితే, ఇక్కడ సంక్షేమ చారిత్రాత్మకం అని చెప్పేసి మీకు ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు. మీరు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కూడా ఇలాంటి కటింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అథెంటిక్ డేటా అనేది ఇక్కడ నుంచే ఎవరైనా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 3.10 కోట్ల మందికి ఆహార భద్రత. రేషన్ కార్డుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అనేది దేని బేసిస్ మీద వర్క్ చేస్తుందండి, ఈ రేషన్ కార్డ్ బేసిస్ మీద వర్క్ చేస్తుంది. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు ఈసారి జారీ చేయబోతున్నారు. 27.83 లక్షల అదనపు సభ్యులు నమోదయ్యారు. లాస్ట్ టైం కంటే ఈసారి 27 లక్షల మంది అధికంగా నమోదవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. ఉగాది 30 మార్చ్ 2025 హుజూర్ నగర్ లో బహిరంగ సభలో మనకు సన్నబియ్యం అనేది ప్రారంభించడం జరిగింది. బేసిక్ గా మీరు ఈ విషయాలు ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డ్ రిలేటెడ్ తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉంది, లేకపోతే తెలంగాణ రేషన్ కార్డ్ సిస్టమ్ ఎలా ఉందని సబ్జెక్టివ్ క్వశ్చన్ అడిగినా, లేదంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ లో కన్సిడర్ ద ఫాలోయింగ్ అనే విషయాలు ఇచ్చినా సరే ఈ మొత్తం విషయాలని యాజ్ ఇట్ ఈస్ గా వాడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ డేటాని మీరు మీ నోట్స్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి నౌకాదళానికి నూతన శక్తి నిస్తార్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. నిస్తార్ ఏంటి అంటే 18వ తూర్పు నౌకాదళ అమ్ముల పొదలోకి ఐఎన్ఎస్ నిస్తార్. బేసిక్ గా ఇది ఒక వార్షిప్. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ నౌక హిందుస్థాన్ షిప్ యార్డ్ లో రూపకల్పన, ఇటీవలే భారత నౌకాదళానికి అప్పగింత. బేసిక్ గా ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా నౌకాదళం అంటే నేవీకి సంబంధించి ఐఎన్ఎస్ నిస్తార్ అనేది ప్రస్తుతం మనకి న్యూస్ లో ఉంది. ఐఎన్ఎస్ నిస్తార్ ని ఎవరు చేశారండి, ఇది విశాఖపట్నంలో మనకి కమిషన్ చేయబడి ఉంది. అంటే ఇప్పుడు ఇది విశాఖపట్నంలో ఉంది. అండ్ ఇది ఏంటి అంటే మొత్తము ఆత్మ నిర్భర్ భారత్ ఇండిజినియస్ టెక్నాలజీలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని సృష్టించడం జరిగింది. నిస్తార్ అనే దాని యొక్క స్వరూపం ఇది. బరువు వచ్చేసి 9,350 టన్నులు, పొడవు 1,180
సారీ 118.4 మీటర్స్, వెడల్పు వచ్చేసి 22.8 మీటర్స్. స్వదేశీ పరిజ్ఞానంతో 80% దీన్ని మొత్తం 80% ఆఫ్ ద టెక్నాలజీ అనేది ఇండిజినియస్ టెక్నాలజీ అని గుర్తుపెట్టుకోండి. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం వచ్చి 2396 కోట్లు అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని సక్సెస్ఫుల్ గా ఈస్టర్న్ వింగ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడని వైజాగ్ లో దీన్ని కమిషన్ చేయడం జరిగింది. అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రీసెంట్ గా చాలా సార్లు న్యూస్ లో ఉన్నది ఏంటి అంటే బీసీ రిజర్వేషన్. 42% బీసీ రిజర్వేషన్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉన్న వెరీ హాట్ టాపిక్. 42% quota for backward classes in local body polls was approved by Telangana. తెలంగాణలో బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 42 బీసీస్ కి 42% కోటా ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ ఆల్రెడీ అప్రూవ్ చేసింది. దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ లో ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి మనం చూసుకుంటే ఆర్టికల్ 243D దేని గురించి మాట్లాడుతుంది అంటే పంచాయత్స్ కి సంబంధించి బీసీస్ యొక్క రిజర్వేషన్. ఆర్టికల్ 243T వచ్చేసి మున్సిపాలిటీస్ గురించి ఇన్సర్టెడ్ త్రూ 73rd అండ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి మనకి దేని గురించి మాట్లాడుతుందండి పంచాయత్ రాజ్ సిస్టమ్ గురించి. 74th వచ్చేసి మున్సిపల్. బేసిక్ గా ఈ రెండు ఆర్టికల్స్ వేట్ గురించి మాట్లాడతాయంటే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. లోకల్ గవర్నెన్స్ గురించి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆఫ్ 92 అండ్ స్టేట్ రిజర్వ్ సీట్స్ అండ్ చైర్పర్సన్ పోస్ట్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ రెండు ఆర్టికల్స్ 243D ఒకటి 243T ఒకటి, ఈ రెండు ఆర్టికల్స్ కూడా దేని గురించి మాట్లాడతాయంటే లోకల్ గవర్నెన్స్ సిస్టమ్స్ లో మనకి గ్రాస్ రూట్ లెవెల్ గవర్నెన్స్ సిస్టమ్ లో బీసీస్ కి కోటాస్ గురించి మాట్లాడతాయి. మరి అలానే సేమ్ 243D అండ్ 243T ఇంకా వేటి గురించి మాట్లాడతాయంటే ఎస్సీస్ ఎస్టీస్ రిజర్వేషన్ గురించి, పర్టికులర్ గా ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇది న్యూస్ లో ఉంది కాబట్టి దీని యొక్క బేసిక్ థింగ్స్ అనేవి ఒకసారి చూసుకుంటే బెటర్. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ ర్యాపిడ్ న్యూస్ త్రూ థింగ్స్ చూసుకుంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. బేసిక్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. రీసెంట్ గా మంచిర్యాల్లో సోలార్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం అని చెప్పేసి మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి హౌ ఇస్ గవర్నమెంట్ గోయింగ్ టు టేక్ ద థింగ్స్ అన్నది ఆయన అక్కడ ఒకసారి వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ టాప్ 8 గోల్కొండ కోట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నెక్స్ట్ జరగబోయే టీజీపీఎస్సీ లో ఎక్కడైనా సరే ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. దేశంలో ఇప్పటికే అత్యధిక సందర్శకులకు ఇష్టమైన ప్రదేశం తాజ్ మహల్. ఫస్ట్ ప్లేస్ లో మనకి తాజ్ మహల్ ఉండడం జరిగింది. 8th ప్లేస్ లో గోల్కొండ కోట ఉంది. సెకండ్ వచ్చి కోనార్క్ సూర్య దేవాలయం. థర్డ్ కుతుబ్ మినార్, ఎర్రకోట రెడ్ ఫోర్ట్, నెక్స్ట్ ఆగ్రా ఫోర్ట్, ఎల్లోరా గుహలు, ఉదయగిరి కందగిరి. 8th ప్లేస్ లో మనకి గోల్కొండ కోట అనేది ఉంది అని చెప్తున్నారు. ఇది రీసెంట్ గా వచ్చిన టూరిస్ట్ ఎంతమంది ఎక్కడికి ఏ ప్లేస్ కి ఎక్కువ వెళ్ళడానికి అంటే దీని వల్ల మనకి ఏం అర్థం అవుతుంది అంటే హౌ ఫార్ వి షుడ్ డెవలప్, హౌ ఫార్ వి షుడ్ బ్రాండ్ అండ్ మనం ఎంతవరకు మార్కెట్ చేయగలుగుతున్నాం మన హిస్టారికల్ ప్లేసెస్ అనే విషయంపై మనం ఒకసారి దృష్టి సారించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అండి. రాజ్యసభకు ఉజ్వల్ నికమ్. బేసిక్ గా లాస్ట్ నైట్ 4 మెంబర్స్ ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రాజ్యసభకి ఎన్నిక చేశారండి. ప్రెసిడెంట్ కి బేసిక్ గా 12 మందిని రాజ్యసభకి ఎన్నిక చేసే హక్కు ఉంటుంది అనమాట. ఆ రైట్ లో భాగంగా ఉజ్వల్ దేవరాజ్ నికమ్, హర్షవర్ధన్ శృంగ్లా, సి సదానంద్, మీనాక్షి జైన్ వీళ్ళందరినీ రాజ్యసభకి ఎన్నిక చేయబడ్డారు. అయితే వీళ్ళల్లో ఉజ్వల్ దేవరాజ్ నికమ్ అని ఎవరైతే ఉన్నారో ఆయన దేనికి ఫేమస్ అంటే మనకి 26/11 అటాక్స్ ఏవైతే ముంబైలో జరిగాయో దాంట్లో కసబ్ అనే వ్యక్తికి ఆయన తరపున నిల్చొని వాదించిన న్యాయవాదిగా ఆయనకి చాలా మంచి పేరు ఉందండి. సో దానికి గాను మనకి ఆయన ఫేమస్. పెద్దల సభకి వీళ్ళని నామినేట్ చేయబడ్డారు. అదొకటి చూసుకోండి. ఏ పర్టికులర్ ఆర్టికల్ కింద వీళ్ళని చేయబడ్డారు అంటే ప్రెసిడెంట్ 80వ అధికరణలోని 1A క్లాస్ 3 80 ఆర్టికల్ 81 క్లాస్ 3 లో భాగంగా వీళ్ళని నామినేట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. దీంట్లో మీనాక్షి జైన్ వచ్చేసి ఒక పెయింటర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఈమెకి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి మనకి
చమురు నిల్వల్లో వెనిజులా నెంబర్ 1 అనే విషయం ఒకటి మనకు ఉందండి. క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ మనం రీసెంట్ గా కవర్ చేసిన కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ శాతం న్యూస్ దేని గురించి ఉందండి, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ గురించి ఉంది. అదే ఆ వార్ ని బేస్ చేసుకొని మనం చాలా సార్లు క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా క్రూడ్ ఆయిల్ నిల్వలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పర్సెంటేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీరు ఒకసారి ఇక్కడ పాజ్ చేసి దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 303 బిలియన్ బ్యారల్స్ వచ్చేసి వెనిజులా దగ్గర ఉంది, విచ్ ఇస్ వరల్డ్ ప్రపంచ వ్యాప్తంగా 17.3% క్రూడ్ ఆయిల్ అనేది వెనిజులా దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ సౌదీ అరేబియా, థర్డ్ ఇరాన్, ఫోర్త్ కెనడా, ఫిఫ్త్ ఇరాక్, తర్వాత యుఏఈ, తర్వాత కువైట్, రష్యా, అమెరికా, లిబియా. మొత్తం శాతంలో బాగా ఈ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న క్రూడ్ ఆయిల్ లో ఎంత పర్సెంటేజ్ ఈ పర్టికులర్ కంట్రీ దగ్గర ఉంది అనే విషయాన్ని సూచిస్తుంది. ఇవేమో బిలియన్ బ్యారల్స్, ఎన్ని బిలియన్ బ్యారల్స్ ఉన్నాయి ఈ కంట్రీస్ దగ్గర అనే విషయాన్ని సూచిస్తుంది. సో ఫస్ట్ ప్లేస్ లో వెనిజులా ఉందండి, సెకండ్ సౌదీ అరేబియా, థర్డ్ వచ్చి ఇరాన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. స్టాటిక్ జీకే చూసుకున్నప్పుడు ఇది 100% మీ నోట్స్ లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. భారత్ 87వ గ్రాండ్ మాస్టర్ గా హరికృష్ణన్. చెస్ కి సంబంధించి స్పోర్ట్ కి సంబంధించి కూడా న్యూస్ అనేది తప్పకుండా మనం కవర్ చేయాలి కాబట్టి భారత 87వ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు నిలిచారండి, హరికృష్ణన్ గారు నిలవడం జరిగింది. ఈ కుర్రాడు ఎక్కడి నుంచి అంటే చెన్నై నుంచి. బేసిక్ గా ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రాగ్నే ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ లో 3వ జిఎం నార్మా సంపాదించిన 24 ఏళ్ల హరికృష్ణన్ అనే ఆయన 87వ గ్రాండ్ మాస్టర్ గా ఇండియా నుంచి అవతరించడం జరిగింది. సో ఆ విషయం కూడా ఇంపార్టెంట్ అండి స్టాక్ జీకేకి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం చేనేత హస్తకళలకు అవార్డుల పంట. వన్ డిస్ట్రిక్ట్ వన్ దాంట్లో భాగంగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ లో భాగంగా బొబ్బిలి వీణకు ఆల్రెడీ రావడం జరిగింది. ఆగస్టు 7th కి వీళ్ళకి అవార్డు ఇస్తారు అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇవి ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రతిరోజు మనం ఇలానే కవర్ చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకొని ఎక్కడ ఏది చెప్తున్నప్పుడు అక్కడ అది రాసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆపరేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆపరేషన్ పేరు, దేనికి సంబంధించింది, ఎలా ఎలా అడగచ్చు అని ఏదైనా ఇంపార్టెంట్ ఎక్స్ట్రా మ్యాటర్స్ ఉంటే, అంటే ఇంపార్టెంట్ పర్సన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్ అని ఒక దగ్గర రాసుకుంటే మనం ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకసారి మొత్తం రివైజ్ చేసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్ గా గుర్తుండిపోతుంది. దానికి సంబంధించిన కథా కమామిషం మొత్తం మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డూ ఆర్ డై ఛానల్. అలానే మీ కో ఆస్పిరెంట్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.